వెళ్ళి చూడండి రా. ఆగండ్రా, కారులో బాంబు ఉందేమో సార్. బాంబా? బాంబా? నిఖిల్, అందులో రాజశేఖరం లేడు. రాయ్ చూడండి. ఉన్నాడా? రే, సీడీలు వాడి దగ్గర ఉన్నాయిరా. వాడు రాకపోతే మన గొప్ప కొల్లేరు అవుతురా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలరా ఇప్పుడు? చెప్పరా. అన్నా, రాజశేఖరం ఇక్కడికి వచ్చాడన్నా. మన వాళ్ళందరినీ కాల్చేశాడన్నా. నానా, ఆ రాజశేఖరం గారు ప్రార్థన దాచిపెట్టిన ప్లేస్ లో ఉన్నాడంట. పదా. ప్రార్థన, మల్లిక, కిషోర్, ల్యాండ్ మైన్స్ పెట్టారు. నువ్వు వెళ్ళి రాయి తీసుకురా. నన్ను క్షమించండి నాన్న. ప్రార్థన, తర్వాత మాట్లాడుకుందాం. కాల్తీ, నేను పాపిష్టిదాన్ని నాన్న. చిన్నతనం నుంచి మీ గురించి తెలిసిన అహంకారంతో మీకు వ్యతిరేకంగా వాదించాను. కాల్తీ అమ్మా, కాల్తీ. దేవుళ్ళంటి మిమ్మల్ని కోర్టు బోనెక్కించాను. రారా, త్వరగా రా. నువ్వు తప్పుకోమ్మా. జరుపు. వెళ్ళు ప్రార్థన. కిషోర్, ఇంకో రాయి తీసుకురా త్వరగా.
మల్లిక గారిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రార్థన, నువ్వు కొంచెం ఆగు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, వెనక్కి వెళ్ళు, మెల్లిగా కాల్తీ. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. కిషోర్, త్వరగా రాయి తీసుకురా. కమాన్, ఇక్కడ పెట్టు. పదండ్రా. వాళ్ళని తీసుకెళ్ళు, వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళు. మీరు వెళ్ళండి, ముందు తీసుకెళ్ళి త్వరగా వెళ్ళండి. మీరు జాగ్రత్త. మల్లిక గారు, నాన్న ప్లీజ్, వెళ్ళండి ప్లీజ్. జాగ్రత్త. రేయ్, 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 రేయ్. రేయ్, పులి తప్పించుకోబోతుంది, చావకుండా కాల్చరా. కిషోర్, మల్లిక, మాయా, మీరెవరు నా దగ్గరికి రాకండి. వచ్చారంటే ఒట్టే, వెనక్కి వెళ్ళిపోండి, వెళ్ళండి. ఒరే, సీడీ లేవిరా? చెప్పరా, సీడీ లేవి? ఒరే, ఏం మనిషివిరా? ఏ నక్షత్రం రా నీది? ఏంట్రా ఏంట్రా చూపు? ఒరే, నీ నిజాయితీ పోడుగాను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే నేను నీ మూలంగా బీపీ, షుగరు, అల్సరు అన్నీ వచ్చినాయి కదరా. కట్టి మీద కునుకు లేకుండా చేస్తున్నావు కదరా. ఒరే, సీడీ లేవిరా? మాయా, మీరెవరు నా దగ్గరికి రాకండి. ఒరే, నీ అమ్మ కడుపు మాడ ఎవడురా వాడిని షూట్ చేయమంది? వాడు రాజశేఖరంరా, రాజశేఖరంరా. వాడు ప్రాణాలు పోయినా నిజాయితీ వదులుకోడురా. ఒరే, నీ కాళ్ళకి దండం పెడతా, సీడీలు ఇవ్వరా? ఎన్నేళ్ల బట్టి ఆ సీడీల కోసం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నాను, నీకు తెలుసు కదరా. ఆ సీడీలు ఇవ్వరా? ఒరే, సీడీలు ఇవ్వరా? ఇవ్వవా? ఎలా ఇవ్వవో నేను చూస్తానురా. 5 సెకండ్లలో వాడు సీడీలు గనక ఇవ్వకపోతే ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ లేపేయండి. ఇస్తాను, కానీ నా పిల్లల్ని ఏం చెయ్యొద్దు. రంగా, ప్రశాంత్, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, రావద్దు.
సమయం ఇచ్చినందుకు, నన్ను మీలో ఒకరిగా చూసినందుకు మీ అందరికీ తెలుసో తెలియకో మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. ప్రార్థన, నేను మీ తల్లి స్థానంలోకి వచ్చాననే గాని కోపం లేదమ్మా. మీరంతా అనుకున్నట్టు ఈ తాళి ఆయన కట్టింది కాదు. మీ నాన్నగారు నా చేత నా మెళ్ళో ఈ 3 ముళ్ళు వేయించారు. రమ్మంటే వచ్చాను. ఇప్పుడు ఆయన లేరు. వస్తాను. మల్లిక్ గారు, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండండి. దేవుడు లాంటి మావయ్య గారిని అపార్థం చేసుకున్నాం. మామూలు మనుషుల్లో ఆలోచించాం. జన్మనిచ్చిన తండ్రిని, మేము పుట్టక ముందు నుంచి ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని అనుమానించాం. మా అహంకారం, మూర్ఖత్వాలే మమ్మల్ని ఆయనకి దూరం చేశాయి. మేము అర్థం చేసుకుని మిమ్మల్ని ఆదరించుంటే ఈరోజు ఈ దురదృష్టం జరుగుండేది కాదు. లేదండి, మీరంతా చాలా మంచివాళ్ళు. మీలాంటి మంచివాళ్ల నుండి జీవిత కాలానికి సరిపోయేంత ఆనందం పొందగలిగాను. నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఎవరికి వారు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారే కానీ నన్ను మాత్రం ఏమీ అనలేదు. మీ పరిస్థితుల్లో నేనుంటే మీకంటే ఎక్కువ బాధపడేదాన్నేమో. నన్ను ఏమన్నా చిన్న చిన్న మాటలన్నా కూడా అది మీ నాన్నగారి మీదున్న ప్రేమే కానీ ఇంకేం కాదు. మా నాన్నగారు మిమ్మల్ని ఒక ఆశయంతో తీసుకొచ్చారు. ఆ మాట పొల్లుపోవడానికి వీల్లేదు. మీరు మాతోనే ఉండాలి. అవునండి, ఆయన ఉన్నా లేకున్నా ఆయన చెప్పిందే మాకు వేదం. ఆయన మాటే మాకు శిలాశాసనం. మల్లీశ్వరి గారు, మేము తెలుసో తెలియకో అన్న మాటలకి మీరు మమ్మల్ని క్షమించాను అనుకుంటే దయచేసి మాతోటే కలిసి ఉండిపోండి.
మీ కష్టాల్లో సుఖాల్లో మేమంతా మీకు తోడుగా ఉంటాం. ఉండిపోండి మల్లిక. ప్లీజ్. ఊరించకే కౌరించకే వేధించకే మనసాయిలా బంధాలలో బందీలనే చేశావుగా బతికేదెలా కరుణించినా కాటేసినా